సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ పుట్టుమచ్చ. మలయాళం మూలం కమలా దాస్ ఒరఫ్ మాధవికుట్టి. ఈ కథ డిసెంబర్ 2007 విపుల సంచికలో ప్రచురింపబడినది. ఇప్పుడు కథ వినండి. పుట్టుమచ్చ. అది ముంబైలోని కొలివాడ మురికివాడల్లో ఓ మూలగా విసిరేసినట్టుగా ఉండే కాలనీ. అక్కడ చిన్న పెద్ద గుడిసెలు, పైన జింకు షీట్లతో కప్పి ఉన్నాయి. నొలక మంచాలు, ఎక్కడ పడితే అక్కడ పడేసిన కుళ్ళిన కూరగాయలు, ఇతర వ్యర్థ పదార్థాలు. ఆ ప్రాంతంలో నివాసం ఉండేది అంతా వాళ్లే. మహిళల్లా దుస్తులు ధరిస్తారు, నున్నగా షేవ్ చేసుకుంటారు. నగరంలో ఏ ఇంట్లోనైనా కొత్తగా ఒక బిడ్డ పురుడు పోసుకుంటే చాలు, వారు అక్కడ వాలిపోతారు. కాళ్లకు గజ్జె కడతారు. డ్రమ్ములు వెంట తీసుకెళ్ళి గానా బజానాలు, ఆటపాటలతో సందడి చేస్తారు. తాము అలా చేయడం వల్ల బిడ్డ ఆయురారోగ్యాలతో వృద్ధి చెందుతాడని వారి నమ్మిక. అందుకు ప్రతిగా ఇంటి ఇల్లాలి నుంచి గోధుమలు, బెల్లం, కొన్ని కొబ్బరికాయలు తీసుకుంటారు. పెద్ద మొత్తంలో ఇవి ముట్ట చెప్పకపోతే ప్రతీకార స్వరంతో అవతలి వారిపైన విరుచుకుపడతారు. అదంతా అశ్లీలమే. అప్పటికి ఇంకా రెచ్చగొడితే వేసుకున్న స్కర్టులను పైకెత్తి తాము శాపంగా భావించే మర్మాంగాలను చూపెట్టే ప్రయత్నం చేస్తారు. సభ్య సమాజంలో ఎవరైనా ఈ దృశ్యాన్ని తీవ్రమైన శిక్షగా భావిస్తారు. హిజ్రాలు ప్రతి శుక్రవారం నగరంలోకి ప్రవేశిస్తారు. చుక్కల చీరల్లోనూ స్కర్టుల్లోనూ వాళ్లను చూసి భయపడిన మహిళలు చిల్లర నాణ్యాలు విసురుతారు. ఇది వారికి వినోదంగా ఉంటుంది. అదే అలుసుగా చేసుకుని అక్కడున్న మహిళల శరీరాంగాలను అశ్లీల పదజాలంతో వర్ణించాలని చూస్తారు. హిజ్రాలు పిల్లల్ని దొంగిలిస్తారని ముంబై వాసుల నమ్మిక. చిన్నారులను ఎత్తుకుపోయి వారి మర్మాంగాలను కత్తిరించి తమలో చేర్చుకుంటారనే చెడ్డ పేరుంది. దీనికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. బహిరంగంగా ఈ మాట అనే ధైర్యం కూడా ఎవరికీ లేదు. అలా కాకపోతే ఈ గుంపులో ఎప్పటికప్పుడు కొత్త మొహాలు ఎలా కనిపిస్తాయి అనేది అందరికీ ఉన్న సందేహం. లెక్కకు మిక్కిలిగానే హిజ్రాలు అక్కడ నివాసం ఉంటున్నారు. కాళ్ల గజ్జెలు ఆడిస్తూ, డ్రమ్ములు మోగిస్తూ, బొంగురు గొంతుతో పాడుతూ, కేరింతలు కొడుతూ రోజంతా వారు ఆ కాలనీలో సోమరిగా అటూ ఇటూ తిరుగుతుంటారు. మిగతా వాళ్లలాగానే వాళ్లను ముందుకు నడిపే యంత్రాంగం ఉంది, నాయకులు ఉన్నారు. రామ్ కింకర్ ప్రధాన వ్యక్తి. ఇక నల్లగా తుమ్మముద్దులా కనిపించే వ్యక్తి రాంబాబు. 6 అడుగుల ఎత్తులో ఉండే రాంబాబు ఎప్పుడూ తెల్ల చీరలు ధరిస్తుంది. లావుపాటి పెదాలు, గారపట్టిన పళ్ళు, ఎప్పుడూ పొగాకు లాంటిది నములుతుంటుంది. నోటి నిండా పుట్టెడు అశ్లీల పదాలు. రామ్కింకరి ప్రతి సాయంత్రం చీకటి పడే వేళ తలంటుకుంటుంది. 4 ఔన్సుల బ్రహ్మీ నూనెతో సక్కుబాయి ఆమెకు సహకరిస్తుంది. నులక మంచంపై ఆమె పడుకుంటే సక్కుబాయి ఆమె శరీరమంతా మృదువుగా మర్దన చేస్తుంది. ఆ సమయంలో ఆమె తన్మయత్వం చెందుతుంది. నూనె ఒళ్ళంతా పట్టించటం పూర్తి కాగానే వెన్నెల వెలుగులో కాలనీలో అటూ ఇటూ సంచరిస్తుంది. కాలనీ వాసుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటుంది. ఓ రోజు సాయంత్రం అలా మంచం పైన ఆమె పడుకున్న సమయంలో ఒక వృద్ధ మహిళ ఆదుర్దాగా అక్కడికి వచ్చింది. గుజరాతీ చీరకట్టు, ఒంటిపైన నగలేం లేవు. చెవులు, మెడ బోసిగా ఉన్నాయి. కళ్ళల్లో నీలి నీడలు. దేనికోసమో వెతుకుతున్నట్టు ఆందోళనగా, అలసటగా.
ఆమెను చూడగానే పిచ్చిదేమో అన్న అనుమానం కలుగుతుంది. ఇక్కడికో ముసలి మనిషి వచ్చింది, సక్కుబాయ్ ఆందోళనగా చెప్పింది. గుజరాతీ ఆమె, శతాని ఏమో. పడుకున్న చోట నుంచి లేచే ప్రయత్నం ఏదీ చెయ్యకుండానే రామ్కింకరి నిర్లక్ష్యంగా అంది. ఇక్కడ నీకేం పని? ఇది హిజ్రాలు మాత్రమే నివసించే ప్రదేశం అని నీకు తెలియదా? నీలాంటి వాళ్ళకి ఇక్కడ చోటు లేదు, వెళ్ళిపో. అదే పట్టనట్టు ఆ వృద్ధ మహిళ నిలుచున్న చోటే కూర్చుంది. ఆ తరువాత కాళ్ళు బార్లా చాపింది. మధ్యాహ్నం నుంచి నడుస్తూనే ఉన్నాను. నా ముద్దుల బిడ్డ, అందాల చిన్నారి దొరికే వరకు ఇంటికి తిరిగి వెళ్ళకూడదని ఒట్టు పెట్టుకున్నాను అని చెప్పింది. నీ బిడ్డ ఇక్కడ ఇక్కడ వెతకటంలో నీ ఉద్దేశం ఏమిటి? రామ్కింకరి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇక్కడుండే వాళ్ళెవరో నీకు తెలియదా అని కోపం ప్రదర్శించింది. ఆమె అలాగే పుట్టింది, లేక పుట్టిన చిన్నారి. వృద్ధ మహిళ చెప్పసాగింది. పెళ్ళయ్యాక 17 ఏళ్ల పాటు పిల్లల కోసం ఆశగా ఎదురు చూశాను. పిచ్చిగా గుళ్ళ చుట్టూ తిరిగాను. లెక్కలేనన్ని మొక్కులు చెల్లించాను. ఆఖరికి నా కలల పంట ఉదయిస్తున్న చంద్రబింబంలా ఉంటుంది. పెదవిపైన పుట్టుమచ్చ. ఖచ్చితంగా మీ వాళ్ళెవరో ఉయ్యాలలో ఆడుకుంటున్న ఆ పసిదాన్ని దొంగిలించి పట్టుకుపోయుంటారు. ఆమె ఆచూకీ తెలిసే వరకు నేను వెనుదిరిగేదే లేదు దృఢంగా చెప్పింది. ఓ ముసిలిదానా, మేము పిల్లల్ని దొంగిలించం, రామ్కింకరి బదులిచ్చింది. తమకు తాముగా కొందరు మాకు అమ్మేస్తారు. ఇందుకు మేము పెద్ద మొత్తాన్ని ముట్ట చెబుతాము. దొంగతనం లాంటివి మా ఇంట వంట లేవు. మీ అందరికంటే హిజ్రాలు నిజాయితీ పరులు, ముక్కుసూటి మనుషులు. మేమంతా భూభారాన్ని మోసే దేవత, భూమాత బిడ్డలం. అయినా నువ్వెప్పుడు బిడ్డను పోగొట్టుకున్నావు? సక్కుబాయ్ వాళ్ళ మాటలకు అడ్డొస్తూ అడిగింది. వచ్చే దీపావళి నాటికి 19 ఏళ్ళవుతుంది. ఆ రోజు బిడ్డను ఉయ్యాలలో పడుకోబెట్టి స్నానానికి వెళ్ళాను. పని మనిషి ఇంట్లో ఉంటున్నా. నేను మగ ఆడ కాని బిడ్డను ప్రసవించినందుకు నా భర్త, అతని తల్లి ఇద్దరూ నన్ను ద్వేషించారు. బిడ్డ పీక పిసికి చంపి వదిలించుకుందామనుకున్నారు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ నేను కాళ్ళా వేళ్ళా పడ్డ మీదట నిర్ణయం మార్చుకున్నారు. చివరికి నా బిడ్డను రహస్యంగా పెంచాలన్న షరతు విధించారు. అలా పని మనిషి ఇంట్లో సాకటం ప్రారంభించాను. నా బంధువులకి, స్నేహితులకు మాత్రం పురిట్లోనే బిడ్డ చనిపోయిందని చెప్పి నమ్మించారు. మా డాక్టర్ స్నేహితుని ఇంట్లో వైద్యానికి నేను వెళ్ళానని చెప్పి బయటకు పంపారు. రామ్కింకరి మంచం మీద నుంచి లేచి కూర్చుంది. ఆ వృద్ధురాలి కళ్ళు చీకట్లో వెతుకుతున్నాయి, మాయమైన బిడ్డ కోసం ఆశగా. నీ బిడ్డ ఇప్పుడు 18 ఏళ్ల వయసుదై ఉంటుంది, నిండు చందమామలా మెరుస్తూ, రామ్కింకరి అంది. అలాంటి వాళ్ళెవరూ లేరే ఇక్కడ. ఏమైనా నా బిడ్డ దొరికే వరకు నేను ఇక్కడే ఉంటాను, తిరిగి వెళ్ళేది లేదు పట్టుదలగా చెప్పింది వృద్ధురాలు. నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. ఇది మేము ప్రత్యేకంగా నివాసం ఉండే ప్రదేశం, సక్కుబాయి అభ్యంతరం చెప్పింది. అదే సమయంలో డ్రమ్ములు శబ్దం చేసుకుంటూ గుంపుగా హిజ్రాలు అక్కడకు చేరారు. వృద్ధురాలి వంక ఆసక్తిగా చూశారు. వారంతా ఒకరికొకరు భిన్నంగా ఉన్నారు. కొందరివి మగవాళ్ల మొహాలు, గడ్డం పైన అక్కడక్కడ వెంట్రుకలు. కొందరు అందమైన శరీర నిర్మాణంతో, స్త్రీ సహజమైన సౌందర్యంతో కనిపిస్తున్నారు. మరికొందరు అలంకరణకు దూరంగా, మురిగ్గా కనిపించారు. వాళ్లలో కొందరు చీరలు ధరించారు. ఎర్ర చుక్కలున్న పూల స్కర్టులు కొందరు వేసుకున్నారు. నుదురుకి, చేతులకు టాటూస్ వేసుకున్న వాళ్ళు కొందరు. ఈమె ఎవరు? ఆ గుంపులో వాళ్ళెవరో అడిగారు. రామ్కింకరి వెక్కిరింతగా నవ్వుతూ చెప్పింది. 19 ఏళ్ల నాడు బిడ్డను కోల్పోయిందట. నిండు చందమామలా మెరుస్తూ, పెదవిపైన పుట్టుమచ్చతో
ఆమె ఇక్కడే ఉందని అంటోంది. ఆమె రుక్మా కాదు కదా? ఎవరో అన్నారు. అందమైంది, పెదవిపైన పుట్టుమచ్చ కూడా ఉంది. మూర్ఖంగా మాట్లాడకండి. రామ్కింకరి కోపంగా అక్కడి వాళ్ళని కసిరింది. అలాంటి వాళ్ళెవరూ ఇక్కడ లేరు. రుగ్మాకు పుట్టుమచ్చ జన్మతః వచ్చింది కాదు. ఆ మాటలు పూర్తయ్యాయో లేదో అక్కడున్న హిజ్రాలంతా గొణుక్కోవటం ప్రారంభించారు. వాళ్లలో ఏదో అసంతృప్తి. సరే, ఈరోజు దాదర్లో నృత్యం చేసినందుకు ఏమాత్రం ముట్టింది? పిల్లాడి తల్లి బాగా ముట్టజెప్పిందా? బెల్లం గోధుమలు వచ్చాయా? మాట మారుస్తూ రామ్కింకరి అడిగింది. వాళ్ళు తెచ్చిన బస్తాలను, అందులో వస్తువులను పరిశీలించటం ప్రారంభించింది. ఆదివారం గట్కోపర్లో కొత్తగా బిడ్డ పుట్టాడు. మనం అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళట. మనకి గిట్టుబాటు అవుతుంది. ఎవరో చెబుతున్నారు. ముసిల్దానా, తొందరగా ఇక్కడి నుంచి పో, సక్కుబాయ్ అదిలించింది. చూడు, ఎంత రాత్రయిందో. నిన్ను వెతుక్కుంటూ నీ వాళ్ళో పోలీసులో ఇక్కడికి రావచ్చు. ఈ గొడవంతా మాకు ఇష్టం లేదు. ఇది మేం మాత్రమే ఉండే చోటు, గట్టిగా చెప్పింది. నా కూతురు లేకుండా నేను ఇంటికి తిరిగి వెళ్ళే ప్రశ్నే లేదు అంటూ ఆ వృద్ధురాలు పట్టుదలగా కూర్చున్న చోటే పక్కకు ఒరిగింది. ఏమిటి, కొంపదీసి ఇక్కడే పడుకుంటావా ఏమిటి? రామ్కింకరి అరుస్తూ, నిన్ను ఎత్తుకుపోయి స్టేషన్లో పారేస్తాం. నీలాంటి వాళ్ళు ఉండటానికి ఇక్కడ అనుమతి లేదు, కఠినంగా చెప్పింది. నా బిడ్డ ఇక్కడ ఉండగలిగినప్పుడు నాకు మాత్రం అభ్యంతరం ఏముంటుంది? చెప్పింది వృద్ధురాలు. దయచేసి నన్ను వెళ్ళమని అనకండి. మీకు వంట చేసి పెడతా. మంచి రుచికరమైన డోక్లాలు, కండబీలు రుచి చూపిస్తా. నువ్వు బాగా డబ్బున్న శతానీ కుటుంబం వ్యక్తివి. మేము సామాన్యులం. నువ్వు ఇక్కడ వంట చేస్తున్నావు అని బయటపడితే మీ వాళ్ళు కోపగించుకుంటారు. మర్యాదగా నచ్చజెప్పే ప్రయత్నం చేసింది సక్కుబాయ్. వృద్ధురాలు వినిపించుకోలేదు. బలహీనమైన స్వరంతో చెప్పింది. నేనెవరికి అవసరం లేదు. అందరూ నన్ను పిచ్చిదాన్ని అంటున్నారు. అశుభానికి సంకేతంలా నన్ను భావిస్తున్నారు. మా అత్తగారు ఉదయాన్నే నా మొహం చూడవలసి వస్తే మరోసారి స్నానానికి వెళుతుంది. ఇప్పటికే ఒకసారి చేసినా కూడా. రాంబాబు, ఎవరీమే? ఆసక్తిగా అడిగింది. హఠాత్తుగా అక్కడికి వచ్చిన ఆ అమ్మాయి. ఎవరో గుజరాతీ ఇక్కడికొచ్చిందని అందరూ అనుకుంటుంటే పరిగెత్తుకొచ్చా, చెప్పింది. ఆమె ఎర్ర స్కర్టు ధరించింది. అందంగా మెరిసిపోతూ ఉంది. రుక్మా, వెళ్ళిపో, ఇప్పటికిప్పుడు, తక్షణం ఆజ్ఞాపించింది రామ్కింకరి. రుక్మా ధరించిన ముక్కు పుడక ఆ వెన్నెల వెలుగులో మెరవసాగింది. పై పెదవిపైన చిన్న పుట్టుమచ్చ చూడగానే స్పష్టంగా కనపడుతుంది. అక్కడున్న అందరితో పాటు ఆ వృద్ధురాలి కళ్ళు ఆ అమ్మాయి పైన పడ్డాయి. అబ్బా, ఈ వెన్నెలలో ఓ 5 నిమిషాలు నన్ను సేద తీరని రుగ్మా బతిమాలుతున్నట్టుగా చెప్పింది. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. చదునుగా ఉన్న ఆ కాంక్రీట్ నేల మీద ఎంతసేపు నృత్యం చేశానని, విశ్రాంతి లేకుండా ఇలా చేసుకుంటూ పోయానంటే వచ్చే దీపావళిలోపే నేను చావటం ఖాయం. అలాంటి అశుభం మాటలు అనొద్దు చిట్టి తల్లి, రామ్కింకరి గారం చేస్తున్నట్టుగా చెప్పింది. నువ్వు నా పెంపుడు చిలకవి. నువ్వు లేకపోతే నేనెలా జీవించేది? వృద్ధురాలు కూర్చున్న చోటు నుంచి మంచం ఆసరా చేసుకుని లేచి నిలబడింది. రుగ్మా వంకే చూస్తూ, తల్లి, నీకెన్నేళ్ళు అని అడిగింది. ఆమెకి 24 చెప్పింది సక్కుబాయి. ఆమె మైసూర్ నుంచి 4 ఏళ్ల క్రితం ఇక్కడికొచ్చింది. నువ్వనుకున్నట్టు ఆమె నీ కూతురు కాదు. మరి పెదవిపైనున్న ఆ పుట్టుమచ్చ? వృద్ధురాలు కుతూహలంతో అడిగింది. అది పుట్టుమచ్చ కాదు. నుదురికి చాందు పెట్టుకుంటుంటే పొరపాటున జారిపడింది అంతే. రుగ్మాకు పెదవిపైన ఎలాంటి పుట్టుమచ్చలు లేవు. రామ్కింకరి మధ్యలో అడ్డొచ్చి వివరించే ప్రయత్నం చేసింది. ఎవరికంటా పడని ప్రదేశంలో నాకో పుట్టుమచ్చ ఉంది.
అవును కదూ రాంబాబు, కవ్విస్తున్నట్టుగా అంది రుక్మ. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ ఆమె అవునని సమాధానం ఇచ్చింది. అంతటితో ఆగకుండా, ముసలిదానా, ఆమె నీకు చూపెట్టాలనుకున్నది నిజంగా పుట్టుమచ్చ కాదు అంది. వృద్ధురాలు మళ్ళీ అడిగింది. రుక్మ మొహాన్ని దగ్గరగా తీసుకుని 2 చేతుల మధ్య ఉంచుకుని, చిట్టి తల్లి, నిజంగా నువ్వు నా బిడ్డవే కదూ? తూలి కింద పడిపోతానేమో నన్న భయంతో మంచాన్ని ఆసరాగా చేసుకుంది. నిన్ను నవమాసాలు మోసిన తల్లిని నేను కాదు? నిన్ను గుండెలకు హత్తుకుని పాలిండ్లను అందించింది నేను కదూ? అడిగింది. ఎంత మాత్రం కాదు, జారిపోతున్న తల వెంట్రుకలను ముడివేసుకుంటూ చెప్పింది రుక్మ. నేను భూమాత బిడ్డను, భూదేవి నా తల్లి అంటూ అప్పటికప్పుడు అదరాబాదరా నర్తించటం ప్రారంభించింది. ఆమె కట్టుకున్న ఎర్ర స్కర్టు గాలిలోకి అటూ ఇటూ ఎగురుతోంది. ఆ స్కర్టుకున్న వెండి జెరీ అంచు వెన్నెల వెలుగులో మెరుస్తూ సముద్రపు అలలను గుర్తుకు తెస్తుంది. గూఢమైన రహస్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న దానిలా ఆమె మొహంలో చిరునవ్వుతో కూడిన మెరుపు. రెక్క విప్పుకున్న తెల్ల పావురాల్లా ఆమె చేతులు, విన్యాసాలు. రాంబాబు పక్కనున్న డ్రమ్ము అందుకుంది. 2 కాళ్ల మధ్య ఉంచుకుని మోగించటం ప్రారంభించింది. అది వినిపించే ధ్వని వృద్ధురాలిలో ఓ రకమైన అసహనాన్ని పెంచింది. వెన్నెల వెలుగులు క్రమంగా పరుచుకుంటున్నాయి. చుట్టూ ఉన్న చెట్ల కొమ్మలు చిత్రమైన కాంతితో మెరుస్తున్నాయి. ఓ భగవతి, ఎల్లమ్మ, నన్ను కావవా? రుక్మ పాటందుకుంది. నా శరీరం అగ్నిగుండంలా మండుతుంది. నా కాళ్ల కింద 2 రాళ్లు ఉంచి నిప్పు పెట్టిందెవరు? నా రక్త ప్రవాహానికి ఆనకట్టలు కట్టిందెవరు? ఓ దేవి, ఓ ఎల్లమ్మ! ఒక్కసారిగా అక్కడ గుడిసెల్లో ఉన్నవారంతా బిలబిలమని గుంపుగా బయటకొచ్చారు. కాటుకు దిద్దిన వాళ్ల కళ్లల్లో బయట ప్రపంచం గుర్తించలేని ఆశలు. నర్తించే వారి పాదాల క్రింద వేడెక్కిన భూమి. హఠాత్తుగా అక్కడ వర్షం చిన్నగా ప్రారంభమై 2 నిమిషాల పాటు ఏకధాటిగా కురిసింది. ఆ వృద్ధురాలికెందుకో చినుకుల వాసన ఎలక మూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చింది. అసహనంగా తలను అటూ ఇటూ తిప్పింది. అవును, నువ్వు నా కూతురివి కాదు. నా కూతురి శరీరం మృదువుగా ఉంటుంది. నీ శరీరం భూమి రంగులో ఉంది. నువ్వు ఖచ్చితంగా భూమి పుత్రికవే. తనలో తనే అనుకుంటూ వెనుతిరిగింది. డ్రమ్ముల శబ్దాలు హెచ్చాయి. ఆమె నడక వేగం పెంచింది. రైల్వే స్టేషన్ దిశగా సాగుతోంది. చీకట్లో ఎర్ర లైట్లు ఆమెకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హిజ్రాల కేరింతలు, డ్రమ్ముల ధ్వని ఆమెను వెంటాడుతూనే ఉంది. పుట్టుమచ్చ. కమలా దాస్ ఉరఫ్ మాధవి కుట్టి రచన విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథను తెలుగులో అనువదించిన వారు చిరువోలు పార్థసారథి. ఈ కథ డిసెంబర్ 2007 విపుల సంచికలో ప్రచురితమైనది. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, బంధువులకు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలు మీరు ప్రతిరోజు వినాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వింటూనే ఉండండి. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఉంటాను మరి. ధన్యవాదాలు.